भाई क्या फुल टाइट दिख रहे हैं, क्या तो भी खा गया? चिकन मटन बिरयानी साथ में मीठा कुर्बानी, चिकन मटन बिरयानी साथ में मीठा कुर्बानी, वली में का खा के मैं टुन हो गया. హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇవాళ అయితే ఒక మంచి వీడియోతో వచ్చాను. సో ఈరోజు వచ్చేసి మాకు లాస్ట్ డే ఇన్ మలేషియా అనమాట. మేము ఒక్కసారి చైనా వెళ్ళిపోయిన తర్వాత మాకు బిర్యానీ దొరకడం అంటే చాలా కష్టం. బిర్యానీ దొరికినా కూడా అంతే ఈ టేస్ట్ తోటి అయితే మనం అసలు కంపేర్ చేయలేమన్నమాట. సో అందుకని లాస్ట్ వెళ్ళిపోయే ముందు ఒక మంచి హైదరాబాదీ బిర్యానీ తిందామని చెప్పేసి అయితే మేము ఈ రెస్టారెంట్కి వచ్చాము. మేమున్న హోటల్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, గట్టి చెప్పాలంటే 1/2 కిలోమీటర్ కంటే లోపలే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకి రెస్టారెంట్ హైదరాబాద్, అంటే హైదరాబాదీ రెస్టారెంట్ అని అర్థం అనమాట. దీని పక్కనే మనకి సన్పుత్ర మాల్ ఉంది. మీరు ఎవరైనా ఒకవేళ మలేషియా వస్తామని చెప్పేసి అనుకుంటే ఇక్కడ మంచి రెస్టారెంట్ దొరుకుతుంది. ఇక్కడ సన్పుత్ర మాల్ పక్కనే మనకి మంచి హోటల్ కూడా దొరుకుతుంది అనమాట. ఈ పేరైతే గుర్తుపెట్టుకోండి, సన్పుత్ర మాల్. రీజనబుల్ అండ్ బడ్జెట్ హోటల్స్ అయితే ఇక్కడ మనకు దొరుకుతాయి అన్నమాట. ఇప్పుడైతే మనము మంచిగా బిర్యానీ ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన వ్యూవర్స్ అందరూ, చూసే వాళ్ళందరూ ఒక గట్టి లైక్ ఇవ్వండి, సో దట్ వీ కెన్ గో ఇన్ టు ద వీడియో. నేనైతే పిచ్చి ఆకలి మీద ఉన్నాను బిర్యానీ తినడానికి. లెట్స్ గో. మనకి ఇదే హైదరాబాద్ రెస్టారెంట్ అనమాట, బిర్యానీ హౌస్ అని చెప్పేసి కూడా అంటారు దీన్ని. అస్సలు టేస్ట్ లాస్ట్ టైం తిన్న మదిరిపోయింది. టైం వచ్చేసి 3 అయిపోతుంది, నాకైతే లోపల కాలిపోతుంది. ఈ బయటే మనకి తందూరీలు చేస్తారు. ఇప్పటికైతే ఏం చేయట్లేదు, ఎందుకంటే మనం ఆర్డర్ ఇచ్చిన తర్వాత చేస్తారు కాబట్టి. ఐటమ్స్ చూసారా, ఒక్కొక్క ఐటమ్స్ అసలు మామూలుగా లేవు. మా వాళ్ళు ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళిపోయి బ్యాటింగ్ స్టార్ట్ చేసేసారు. మనం కూడా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. హాయ్ బేబీ. అండ్ అబ్బో, మొత్తం డిషెస్ వచ్చేసాయి కదా అసలు. సూపర్. ఏమేమి వచ్చినాయి? స్పెషల్ చికెన్ బిర్యానీ. స్పెషల్ బిర్యానీ చికెన్ అంటే బోన్లెస్ అయితే? అంటే బోన్లెస్ విత్ బోన్ రెండు. ఓకే. అండ్ దిస్ ఇస్ కడాయి చికెన్. కడాయి చికెన్. సో ఇది కడాయి చికెన్, చూడడానికే సూపర్ ఉంది. ఇదేంటి? పిల్లల కోసం స్పైస్లెస్ ఎగ్ ఫ్రైడ్ రైస్. స్పైస్లెస్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ప్రీతం, షాను ఎట్లుంది? యూ లైక్ ఇట్ బేబీ ఫుడ్? ప్రీతం, ఫుడ్ బాగుందా? దిస్ ఇస్ అవర్ లాస్ట్ లంచ్ ఇన్ మలేషియా. యా, మాకైతే మలేషియాలో లాస్ట్ లంచ్. అండ్ ఇంత మంచి బిర్యానీ ఇంకొక 5-6 నెలల వరకు ఇదే లాస్ట్ అని చెప్పేసి అనాలి. అండ్ దాంతోపాటు పెరిగేసుకున్నావా? సూపర్. ఇది బటర్ నాన్? ఓకే, ఇది బటర్ నాన్. అండ్ ఇదేంటి? ఓ, కెచప్. సూపర్. నేనైతే సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నా తినడానికి. హాయ్ 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 మనమే. ఇది ఒకసారి అలా మనం రెస్టారెంట్ లోపల మొత్తం చూద్దాం అనమాట. సో ఇది కౌంటర్. సో సీటింగ్ కూడా చాలా బాగుంది. వెరైటీగా ఇక్కడ వచ్చేసి మనకి ఒక బాటిల్ అండ్ ఒక బియర్ పెట్టారు అనమాట. సూపర్. ఇటు సైడ్ కిచెన్ ఉంది. ఈయనే మనకి హోటల్ మేనేజ్మెంట్ చేసేది. బ్రదర్ హాయ్, మీరు తెలుగు కదా? ఓకే. ఏం పేరు మీది? వీడియో తీయొచ్చు కదా, మీకే పబ్లిసిటీ. సో వెనకాల మీ లోగో కూడా ఉంది. గుడ్ గుడ్. సో సంతోష మీ పేరు? ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? 5 మంత్స్. ఇది ఈ హోటల్ పెట్టి కూడా 5 మంత్స్ అవుతుందా? 4 years అవుతుంది. మీరు వచ్చి 5 months అవుతుంది. సూపర్ ఉంది అసలు. మేము మొన్న వచ్చాం బిర్యానీ తినడానికి. నేను మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ 3,30,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ చెప్పాను మొన్న బిర్యానీ తిన్నాం, చాలా బాగుంది. ఇవాళ మేము వెళ్ళిపోతున్నాం అనమాట మలేషియా నుంచి. మళ్ళీ ఈ బిర్యానీ మిస్ అవ్వకూడదని చెప్పేసి ఇక్కడికి వచ్చాం అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇవాళ కూడా అదే ఫుడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఇది వచ్చేసి రెస్టారెంట్ హైదరాబాద్. ఈ స్ట్రీట్ నేమ్ అంటారు? PWTC KL. ఈజీ చెప్పాలంటే సన్వేపుత్ర నుంచి పక్కన నుంచి ఇలా నడుచుకుంటూ వచ్చేస్తే ఈ డెలీషియస్ ఫుడ్ సర్వ్ చేసే రెస్టారెంట్ ఉంది. థ్యాంక్ యూ బ్రో. యా. సో వైష అయితే మన గురించి ఆగేదే లేదు, నేనైతే తినేస్తా అన్నట్టే ఉంది వైష అయితే. ఎందుకంటే ఇప్పుడు టైం 3 అవుతుంది, మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు. మేము ఇంకా పిల్లలైనా కనీసం మేము తిన్నారేమన్నా బయట. సో నేనైతే డెఫినెట్లీ ఆగలేకపోతున్నాను. ఈ రోటీ ఉన్నాయి కానీ నాకు రోటీ కంటే ముందు బిర్యానీ తినాలని ఉంది.
కానీ ఒక చిన్న పీస్ ఆఫ్ రోటీ మనము బటర్ నాన్ ట్రై బటర్ నాన్ వెరీ యా టెండర్ యా బటర్ నాన్ ట్రై చేద్దాం. దాని తర్వాత బిర్యానీకి వెళ్దాం. గ్రేవీ కూడా వేసుకుందాం కొద్దిగా. చాను ఒక ఆనియన్ అయిపోయి నాకు. థ్యాంక్ యూ. అండ్ లెమన్. ప్లేట్ లుక్స్ వెరీ కలర్ఫుల్. థ్యాంక్ యూ బేబీ. సో మన నిమ్మకాయ పిండుకుందాం. ఓకే నాకు కెమెరా పట్టుకోవాలంటే కూడా ఎప్పుడెప్పుడు తినాలా ఉందా? చేసేద్దాం. బటర్ నాన్ యువర్ ఎక్స్పీరియన్స్ నా అండ్ చికెన్. ఫస్ట్ బిర్యానీ అన్నా కానీ ఇది కూడా టేస్ట్ చేద్దాం అని చెప్పేసి ఇట్లా అనమాట. ఎట్లుంది? వెరీ ఫ్రెష్ టెండర్. చికెను చాలా బాగుంది. చికెన్ అయితే అసలు అద్దరిపోయింది అసలు. అంటే కొంచెం స్పైస్ తక్కువ ఉంది కానీ బాగుంది. సో మనం ఇప్పుడైతే నెక్స్ట్ బిర్యానీ అయితే సర్వ్ చేసుకుందాం. బిర్యానీ టేస్ట్కి అయితే నేను సూపర్ ఎగ్జైటెడ్ ఉన్నా. వేసేసుకుందాం. ఈ పెద్దది కూడా మనం వేసేసుకుందాం. ఏమైంది ప్రీతం? సో యా విత్ మసాలా. ఇది స్పెషల్ పీస్ ఉంది. స్పెషల్ చికెన్ ఇది ఉంటుంది కదా, అది ఉంది. దీంట్లోకి మనం కొద్ది గ్రేవీ వేసుకుందాం. వావ్ సూపర్. జస్ట్ కాంట్ వెయిట్ అన్నట్టుంది. ఎగ్ కూడా ఇచ్చారు భయ్యో మనకైతే. ఎగ్ కూడా ఉంది విత్ ఎక్స్ట్రా మసాలా. ఫస్ట్ వితౌట్ ఇదైతే మనం టేస్ట్ చేద్దాం. వితౌట్ గ్రేవీ అయితే టేస్ట్ చేద్దాం. దాని తర్వాత విత్ గ్రేవీ టేస్ట్ చేద్దాం. నిజంగా చాలా బాగుంది. కొద్దిగా విత్ గ్రేవీ తిన్నాం ఇప్పుడు. రావట్లేదు అసలు విత్ గ్రేవీ. అండ్ ఆనియన్. ఎస్ మసాలా, రైస్ అండ్ గ్రేవీ డెడ్లీ కాంబో. నాకైతే హైదరాబాద్లో తిన్నట్టే ఉంది. చాలా బాగుంది. ఒకటే మైండ్లో రన్ అవుతుంది, అరే రేపటి నుంచి బిర్యానీ ఉండదే అని చెప్పేసి. ఒక అందుకు మంచిదే, ఇట్లాంటి బిర్యానీ ఉంటే రోజు తింటాం మనము. అంతే, ఇంకా ఇట్లా ఫుల్ వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం. కానీ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. స్పెషల్లీ గ్రేవీ ఉంది కదా, గ్రేవీ అయితే చాలా బాగుంది యాక్చువల్లీ. నేనైతే ఇంకా ఆగలేను, బ్యాటింగ్ కానీ చేస్తున్నా. చూద్దాం నెక్స్ట్ ఐటమ్ ఏమొస్తుందా. సో వైషు అయితే ఇప్పుడు బిర్యానీ టేస్ట్ చేస్తుంది. మన రివ్యూ అయితే అదిరిపోయింది. మన బిర్యానీ అయితే బాగుంది. వైషుకి ఎట్లుందో చూద్దాము. హైదరాబాద్ ముద్దు బిడ్డ ఎట్లుంది వైషు? హైదరాబాద్ ముడ్డు బిడ్డ అని చెప్పి వైషునే ట్యాగ్ వేసుకుంటుంది. బాగుందా? చాలా బాగుంది. సూపర్ అంట. షాన్వి పిలుస్తుంది. షుగర్ కాదు బేబీ, సాల్ట్ అది. అవునా? వైషు అసలు నాన్ స్టాప్ అసలు ఆపట్లే. ఏంటి పరిస్థితి? ఇంకా ఆపను, తినాలి అంతే. ఇది రైతా ఉంది కదా, రైతా కాదు గ్రేవీ. గ్రేవీ వేసుకుంటే చాలా బాగుంది. ఎందుకో నాకు ముందు నుంచి గ్రేవీతో తినాలనిపించదు. కానీ నేను కూడా అట్లా తింటా, కానీ ఈ గ్రేవీ అయితే బాగుంది యాక్చువల్లీ. బాగుంది, ట్రై చేయి. ఓన్లీ బిర్యానీ. ట్రై ఇట్ ఫర్ యు. ఓకే. సో మనకైతే ఇప్పుడు కుల్ఫీ వచ్చిందనమాట. సో కుల్ఫీ, చల్లని కుల్ఫీ. ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో టేస్ట్ అసలు. లెట్ టేస్ట్. సో షాన్వికి చూపిద్దాం రేపు టేస్ట్. నేను తినాలా? సో చాలా బాగుంది కుల్ఫీ. అమేజింగ్. ప్రీతం టేస్ట్ చూస్తావా? ఎట్లుంది ప్రీతం?
సూపర్. ఓకే, సో బిర్యానీ తినిన తర్వాత డెజర్ట్ కూడా తినిన తర్వాత ఓ మంచి వేడి వేడి కాఫీ చేసుకుంటే సూపర్ ఉంటుంది. అవసరమా వైషు అన్న నేను వైషు ఏమనిందంటే నిద్ర వచ్చేస్తుంది మళ్ళీ. నిజంగా చాలా అంటే చాలా కంటిన్యూస్ ట్రిప్ వల్ల ఒక 2 days మళ్ళీ రెస్ట్ తీసుకుంటే కానీ బౌన్స్ బ్యాక్ అవ్వలేము అన్నట్టుంది మా పరిస్థితి. యా చూడు, ఎస్పెషల్లీ నిన్న మాత్రం 3 hours కంటిన్యూస్ స్టాండింగ్. నాకైతే అది ఇట్స్ మోర్ దెన్ తిరుపతి ఆర్ సంథింగ్ అనిపించింది. సో ఈ వేడి కాఫీ తాగితే ఇప్పుడున్న అలసట మొత్తం పోతుంది. ఎయిర్పోర్ట్ వరకు మనం హ్యాపీగా ఉండొచ్చు. సో చెప్పడం మర్చిపోయి ఇక్కడి నుంచి డైరెక్ట్ మనం ఎయిర్పోర్ట్కే బిర్యానీ తాగిన తర్వాత ఎయిర్పోర్టే. ప్రీతం అయితే ఇంకా కుల్ఫీ షుగర్ తినొద్దు ప్రీతం. అంటే ఈ ట్రిప్ నాకు ఎట్లా అనిపించింది అంటే జూన్లో వెళ్ళే ట్రిప్కి ఇది మంచి బూస్టప్ 6 months వెయిట్కి. ఫుల్లీ ఎనర్జీ వచ్చేసింది మాకు. ఇప్పుడు మనమైతే తాగుతున్నాం. నాకు కాఫీ తాగుతుంటే నిద్ర వస్తుంది. కాఫీ తాగి 4 o'clockకి మేము బయలుదేరాలనుకున్నాము. ఒక 10 నిమిషాలు లేట్ అయ్యేటట్టుంది. తాగేసి ట్యాక్సీ బుక్ చేసుకోవాలి. ట్యాక్సీ బుక్ చేసుకున్నాక డైరెక్ట్ జంప్ ఎయిర్పోర్ట్కి. సో టెస్ట్ చేసి చెప్తే ఎట్లుందో. షాన్వి చక్కెర బుక్ చేస్తుంది. సో ఈ వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ వేసేసేయండి. సో వీడియో అయితే మనకి ప్రమోట్ అవుతుంది. హైదరాబాదీ బిర్యానీ మలేషియా వచ్చినప్పుడు మీరు మాత్రం అస్సలు మిస్ కాకండి. నాకైతే అనిపించింది ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ కంటే ఇక్కడే బిర్యానీ బాగుందేమో అని చెప్పేసి అనిపించింది. సో ఫైనలీ లైక్ వేసుకుని లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ మలేషియా. సో మనమైతే ఇప్పుడు మొత్తం బిల్ ఎంత అయిందో చూద్దాము. బిల్ వచ్చేసి నాన్ 2 తీసుకున్నాము, బిర్యానీ తీసుకున్నాము, ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము, కడాయి చికెన్, కుల్ఫీ, కాఫీ అండ్ సాలడ్. సో మొత్తం వచ్చేసి 93 RM అయింది ఇంక్లూడింగ్ ట్యాక్స్. 93 అంటే ఇండియన్ కరెన్సీ హౌ మచ్? ఆల్మోస్ట్ క్లోజ్ టు 2000 రైట్? 1600-1700 మనకి బిల్ అయితే.